హాయ్ వెల్కమ్ టు ఎంవీస్ టాక్. నేను మీ మధు. ఇహలోకంలో పుణ్యం చేసుకుంటే పరలోకంలో రాచ మర్యాదలు ఉంటాయని, ఇక్కడ పాపాలు చేస్తే నరకంలో శిక్షలు పడతాయని చాలామంది నమ్ముతారు. నిజానికి భూమిపై చేసే మంచి పనులు ఇక్కడే శిలాక్షరాలై నిలుస్తాయట. దివిలో దొరికే సౌఖ్యాలు క్షణభంగురాలట. ఇందుకు సంబంధించిన ఓ కథని ఒక గురువు తన శిష్యులకి ఇలా చెప్పుకొచ్చాడు. అనగనగా ఒక రాజు తన రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు. కోరి మరీ దాన ధర్మాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వతంగా చెక్కుంటుందని భావించాడు. చనిపోయిన తర్వాత నిజంగానే అతనికి స్వర్గద్వారం తెరుచుకుంది. వడివడిగా బంగారు కొండ దగ్గరకు వెళ్ళి వెతికితే అక్కడ తన పేరు కనిపించలేదు. ఎంతో విచారపడిన అతను అక్కడున్న ఓ భటుడితో తన గురించి చెప్పి ఆ కొండపై తన పేరు ఎందుకు లేదని అడిగాడు. దానికి ఆ భటుడు పగలబడి నవ్వి, ఏదో ఒక పేరు చెరిపి నీ పేరు రాసుకో అన్నాడు. ఆ మాటతో మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇక్కడున్న పేరు నేను చెరిపేస్తే నా తర్వాత వచ్చిన వారు నా పేరు కూడా చెరిపేస్తారు కదా. అంటే స్వర్గంలో పేరు కంటే భూలోకంలో చేసే మంచే శాశ్వతంగా మిగులుతుంది అన్న జ్ఞానం అప్పుడు కలిగిందట అని ఆ గురువుగారు కథ ముగించారు. స్వర్గ నరకాలనేవి పెద్దలు మన మంచి కోరి చెప్పిన శుద్ధులతో సమానం. దీన్నే పురాణకర్తలు అర్ధవాదం అంటారు. మరణానంతరం జీవితం, బంగారు కొండపై పేరుండడం ఇవి కేవలం నమ్మకాలు. ఇక్కడ ఉన్నంతకాలం విలువలతో కూడిన జీవితాన్ని ఆచరించడం మాత్రమే మన చేతల్లో ఉంటుంది. ఈ క్షణమే మనది అనుకుని తృప్తిగా ప్రయోజనకరంగా బతకడమే అసలైన సార్థకత. అర్థమైందా? దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎంవీస్ టాక్.